వేదిక మీద అందరికీ నమస్కారం. అరసం వేదిక మీద వచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు అందరికీ సాదర స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా షేక్ షమీవుల్లా గారి ప్రసంగం మనం ఏర్పాటు చేశాం. తుమ్ముచెర్ల రాజారాం గారి రచన కవయిత్రుల కవితాంతరంగం అనేటటువంటి అంశం మీద ఈరోజు ఆ పుస్తకం మీద విశ్లేషణ డాక్టర్ షేక్ షమీవుల్లా గారు చేస్తారు. వారి గురించి సంక్షిప్తంగా 4 మాటలు. వారు తెలుగు ఉపన్యాసకులుగా KH గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ధర్మవరంలో పనిచేస్తూ ఉన్నారు తెలుగు ఉపన్యాసకులుగా. తర్వాత వారు కవి, అట్లాగే విమర్శకులు. వారు రాసినటువంటి తొలిది సూర్యోదయానంతరం అనేటటువంటి ఒక కవితా సంపుటి వారు వెలువరించారు. ఆ తర్వాత మైనారిటీ కవిత్వం, తాత్విక నేపథ్యం అనేటటువంటి విమర్శన గ్రంథాన్ని రాశారు. తర్వాత సుభాషిత ప్రభాసం అనేటటువంటి సంస్కృత శ్లోకాల వ్యాఖ్యానాన్ని కూడా ఆయన వెలువరించడం జరిగింది. అదేవిధంగా బాల సాహిత్యంలో కూడా ఆయన కృషి చేసి కొందరి జీవిత చరిత్రలను గ్రంథస్థం చేయటం జరిగింది, బాలలకు స్ఫూర్తివంతంగా ఉండేలాగా. అందులో జంషెడ్జీ తాత జీవిత చరిత్ర ఒకటి, తర్వాత రామ్ మనోహర్ లోహియా జీవిత చరిత్ర మరొకటి. తర్వాత వీరి కవిత్వం ఇంగ్లీషు, హిందీ, కన్నడ భాషల్లో కూడా అనువదించబడి ప్రముఖమైనటువంటి పత్రికల్లో ఇండియన్ లిటరేచర్, రిప్లికా, సారస, కావ్య భారతి మొదలైన పత్రికల్లో కూడా ప్రచురించబడింది. వారు వేదిక మీదకు వచ్చి ఈరోజు రాజారాం గారి రచన కవయిత్రుల కవితాంతరంగం మీద విశ్లేషణ చేయవలసిందిగా షేక్ షమీవుల్లా గారిని వేదిక మీదగా ఆహ్వానిస్తున్నాను. స్వాగతం షమీవుల్లా గారు, మీ ప్రసంగం ప్రారంభించండి. సార్, ధన్యవాదాలు సార్. అంతర్జాల వేదికకు నమస్సులు. అరసం 224వ సదస్సులో పాల్గొంటున్న పెద్దలు, గురువులు, ఆత్మీయులు, మిత్రులు, ఈనాటి సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నా నమస్సుమాలు, శుభాకాంక్షలు. ఆత్మీయులు, గౌరవనీయులు అయిన తుమ్ముచెర్ల రాజారాం గారు రచించిన కవయిత్రుల కవితాంతరంగంలోనికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ నా ఉపన్యాసంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. సమాజం సాహిత్యాన్ని సృష్టిస్తుంది. సృష్టించిన సాహిత్యం సామాజిక అవసరాలు తీర్చడానికి తపిస్తుంది. తపించిన వైనం విమర్శగా మారి కర్తవ్యాన్ని బోధిస్తుంది. తాత్వికతకు విమర్శ ఒక ప్రాతిపదిక. బాహ్యానికి దుందుడుకుగా, పెళుసుగా, గాయంగా కనిపించిన అది కత్తి మీద సామే అయినా విమర్శలోని రూపసారం సున్నితమైంది. ఒక రకంగా విమర్శ కూడా ఒక సృజనాత్మక కళే. అందువల్లే నేడు కవిత్వం ఎంత సంక్లిష్ట స్థితిలో ఉందో ఇవాళ విమర్శ కూడా అంత సంక్లిష్టంగా మారింది. కాబట్టే కవిత్వం వచ్చినంత వేగంగా విమర్శ రాలేకపోతోంది. దానికి తోడు వస్తున్న విమర్శలో నిర్దిష్టత ఉండట్లేదు. అనేక మంది అనేక సందర్భాల్లో విమర్శ వెలువరించిన ఒక దృక్పథానికి కట్టుబడి వస్తుతత్వాన్ని ఆవిష్కరించే విమర్శకులు ఇవాళ తక్కువే. మంచి కవిత్వం సమాజంలో
సమాజంతో ముడిపడి ఉన్నట్లే మంచి విమర్శ సమాజ జీవితంతో సత్సంబంధం కలిగి ఉంటుంది. కవితల్ని విశ్లేషించడంతోనూ కవుల్ని పరామర్శించడంతోనూ కేవలం సమస్యల్ని తేల్చడంతోనూ విమర్శ అనిపించుకోదు. కవితల్లోని లేదా కవితలోని కావ్యంలోని చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించనిదే భూత వర్తమాన భవిష్యత్ సందర్భంలోని నిర్దిష్టతని వివేచించి వస్తుతత్వాన్ని గ్రహించి అంతఃసూత్రాన్ని తాత్విక నేపథ్యాన్ని గర్భీకరించుకున్న ప్రమాణాల్ని నిజాల్ని పసిగట్టి భావుకతలోని చిక్కదనంతో పాటు కారణాలను పిండుకొని వెలికి తీయడంతోనే విమర్శ అనిపించుకుంటుంది. వెలికి తీయకపోతే అది విమర్శ అనిపించుకోదు. ఇలాంటి సందర్భంలో వస్తు ప్రాధాన్యతని గుర్తిస్తేనే శిల్ప నేర్పరితనాన్ని గౌరవించడం కూడా ఒక కళే. ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న విమర్శకులు తూముచర్ల రాజారాం గారు. దబాయింపు, ఒట్టి వాగాడంబరం, కేవలం పరిశోధన, గట్టి పాండిత్య ప్రదర్శన విమర్శ కానే కాదు. నిర్మోహమాటం ఎంత ముఖ్యమో కాసింత ఆత్మీయత కూడా విమర్శకుడికి అవసరం. సూటిదనం, నిశిత పరిశీలన ఎంత ముఖ్యమో సంయమనం కూడా అంతే అవసరం. విమర్శకుడు వేరు పురుగు కాకపోతే చాలు. విమర్శకుడు ఎప్పుడు వేరు పురుగు కాకపోతే చాలు. ఈ నేపథ్యంతో కవయిత్రుల కవితాంతరంగం పరిశీలిస్తే తూముచర్ల రాజారాం గారిలో నిర్మోహమాటం, ఆత్మీయత, సంయమనం, నిశిత పరిశీలన వారి కావ్య పరీక్షలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. కవి దృక్పథాన్ని అంచనా వేయడంతో లేదా అంచనా వేయడంలో వస్తుతత్వాన్ని తెలుసుకొని అంతఃసూత్రం గ్రహించడంలో దాదాపు 23 ఏళ్లుగా వారు నిలిపిన అధ్యాపకత్వం, 13 ఏళ్లుగా వారు కళాశాల అధ్యక్షుడిగా వ్యవహరించిన జీవన శైలి వెరసి 36 ఏళ్ల కాలంలో ఉద్యోగ సంఘ నాయకుడిగా మసలిన లేదా నిర్వహించిన క్రియాశీలక పాత్ర, సునిశిత పరిశీలన వారిని బలమైన విమర్శకుడిగా మలిచాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా వీరు స్వతహాగా కవి కావడం వల్ల వీరు రాసిన ప్రతివ్యాసంలో సంయమనం, ఆత్మీయత, వస్తుతత్వాన్ని కప్పేయకుండా జీవితాన్వేషణని, జీవిత సంఘర్షణని ఆవిష్కరించి బహిర్గతం చేసిన తీరు హర్షణీయం. అందువల్లే ఎక్కడైనా పిడికెడంత విలువ ఉంటే కడలి అంత ఆమోదం తెలిపి మంచితనపు మాటలతో బాసటగా నిలిచి ప్రవాహశీలతని ఆవిష్కరించటంతో పాటు అందరికీ సుపరిచితుల్ని కూడా చేస్తారు. అందువల్లే కాబోలు ఇప్పటికీ విమర్శకుల్లో మర్చిపోలేని కవిత్వ విమర్శకులు రాజారాం గారు అని అనడం అతిశయోక్తి కాదేమో. కవిగా, విమర్శకులుగా సుప్రసిద్ధులైన తూముచర్ల రాజారాం గారు ఇప్పటిదాకా అతడే అనే కవితా సంపుటాన్ని, రచయిత్రుల కవితాంతరంగం, మట్టిపూలు, అలాగే పూల మీద వాలిన తేనెటీగ, తేనె పూల మీద వాలిన తుమ్మెద
అనే 4 వ్యాస సంపుటాలని ప్రచురించి ప్రకటించారు. వీరి విమర్శ కృషికి గుర్తింపుగా మాడభూషి పురస్కారం, గురజాడ పురస్కారం, తేనెపూల మీద వాలిన తుమ్మెద గ్రంథానికి మంతెన రామసుబ్బయ్య గారి పురస్కారం వీరి విమర్శా పురోగతిలో ఒక భాగమయ్యాయి. అణచివేతకు గురయ్యే ప్రత్యేక సమూహాల నుండి, జాతుల నుండి, ప్రాంతాల నుండి చైతన్యం తలెత్తడం ఈనాడు కొత్త కాదు. తరాలుగా జరుగుతున్నదే కానీ అస్తిత్వాన్ని తొక్కిపెట్టడానికో, తుడిచిపెట్టడానికో ఆధిపత్య శక్తులు ప్రతినిత్యం దాడులు చేస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఒంటరిగానో, సమూహంగానో, మౌనంగానో, ధిక్కార స్వరంతోనో తిరుగుబాటు చేస్తున్న స్త్రీల చరిత్ర సుదీర్ఘమైనది. రాజ్యహింస, సామాజిక హింస, కుటుంబ హింస ముప్పేటలా అల్లుకుపోయినటువంటి దశలో వైయక్తిక భావాలకు, అనుభూతులకు, ఇష్టాయిష్టాలకు వాహికగా కవిత్వాన్ని కవయిత్రులు ఎంచుకోవడం, అదేవిధంగా సామాజిక అభివృద్ధిలో సమభాగం కావడానికి కవయిత్రులు ఉద్యమించినప్పుడు వారిని ఎక్కడా బలహీనపరచకుండా, గాయపరచకుండా స్త్రీల జీవితాల్ని, సామాజిక అస్తిత్వాన్ని విస్తృతపరిచిన సామాజికాభివృద్ధిలో సమభాగాన్ని చేసి నిరూపించడానికి శతదా ప్రయత్నించిన వ్యాస పరంపరే కవయిత్రుల కవితాంతరంగం. స్త్రీల కవిత్వ చేతనని అనేక రకాలుగా నిరూపించి జీవితాలను వాస్తవ ప్రాతిపదిక మీదికి 32 మంది ఆలోచనలు సంఘర్షించే క్రమంలో 32 వర్ణాల సమ్మేళనం కవిత్వ సమిష్టి నిర్మాణాన్ని తన చుట్టూ ఉన్న సామాజిక స్వరూప స్వభావాలతో రాజారాం గారు సమస్యలకు స్పందించిన విధానం కవిత్వానుభూతికి తోడై మనల్ని కూడా భావనా ప్రపంచంలోకి తీసుకెళ్లి కర్తవ్యాన్ని బోధిస్తారు కూడా. అంతరాల్ని పొరలు పొరలుగా వింగడించే వ్యాఖ్యానాలు, తేటైన సరళతరమైన మాటలతో కొత్త అనుభవాన్ని మన ముందు నిలేస్తారు. అది రాజారాం గారికి చెల్లు. కవయిత్రుల కవితాంతరంగంలో 32 మంది కవయిత్రుల అంతరంగమే కవితాంతరంగం. కవయిత్రుల మాటలలోనే చెప్పాలంటే, ముఖ్యంగా లక్ష్మీ రాధిక గారు మాటలలో చెప్పాలంటే, కురిసే ప్రతి వాన చినుకు గోరువెచ్చగా హృదయాన్ని తడుముతుంటే జ్ఞాపకాలలోకి ఒదిగిపోవడం తొలిసారి కాదు. నిట్టూర్పుల నడుమ చలించని మనోరథం నిన్నూరేగించడం అబద్ధం కాదు. 6 ఋతువుల గమనంలో విరహమిచ్చి మనస్సుని ఆక్రమించిన నీ అనురాగానికి పరితపించడం, అనుభూతుల కుంభవృష్టిలో మునిగిపోవడం, మచ్చికైన ఏకాంతాన్ని ఆగ్రాణిస్తూ యుగయుగాల మన సాన్నిహిత్యాన్ని నెమరేసుకోవడం, ఇప్పటికీ నువ్వున్న క్షణాలు సజీవమే కదా, ఇప్పటికీ నువ్వున్న క్షణాలు సజీవమే కదా, నేనే నువ్వైనా పరిమళం ప్రమోదమే నాకు అని మానవ జీవితంలో ప్రేమే కరువైనట్లు, అనురాగానికి పరితపిస్తున్నట్లు అగుపిస్తుంది ఆమె మాటల్లో. బండారి శైలజ గారి మాటల్లో చెప్పాలంటే, దేహం శ్వాస తీస్తున్న శబ్దం తెలుస్తుందేమో కానీ లోపల మాత్రం ఊపిరి ఆడనివ్వని నిశ్శబ్దం. ఊపిరి అనే కవితలు గుర్తించింది ఎప్పుడు స్త్రీల ఊపిరిలోని ఆందోళనని గుర్తించింది ఎప్పుడు అని కవిత్వంలో
ప్రశ్నించిన ఆ సందర్భంలో రాజారాంగారు అంతరంగంలో కొట్టుమిట్టాడే నిశ్శబ్దం వెనకాల ఉన్న సంఘర్షణ ఏమిటో చూడమని మనల్ని అంటారు. ఇలా అనేక కవితల్లో అంతరంగ కవితాంతరంగ తరంగాలలో స్త్రీల మనోభావాలు, స్త్రీల సామూహిక అనుభవాలు, స్త్రీల వైయక్తిక అనుభూతులు, జీవించే జీవితం పట్ల గల స్త్రీల భావన, స్త్రీలలోని అంతరంగ సంక్షోభాన్ని, కవయిత్రుల కవిత్వం వెనకాల గల అసక్తతని, మనస్సు మూలాలలో గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్న భావాల్ని, అదమరిచిన వేళ తడియారని కళ్ళల్లో కదలాడే సత్యాన్ని ఈ వ్యాస సంకలనం ఆవిష్కరించింది. అందరికీ అర్థమయ్యేలా కవయిత్రుల కవిత్వ అంతరంగాన్ని పెద్దలు రాజారాం గారు జాగ్రత్తగా పరిచయం చేశారు. కవయిత్రుల కవిత్వంతో పోటీపడి వారికి ఏమాత్రం తీసిపోకుండా కవిత్వ పరామర్శ చేసిన వీరి తీరు చూసినప్పుడు వారి మాటల్లోనే నీలి కళ్ళ చిలిపి చూపులో వేదనకొక చోటుందని, రిక్తగా పోవడం కన్నా తలపుల్లో తప్తగా ఉండిపోవడమే మేలని ఆకాంక్షిస్తారు. నీలి కళ్ళ చిలిపి చూపులో వేదనకొక చోటుందని, రిక్తగా మిగిలిపోవడం కన్నా తలుపుల్లో తప్తగా ఉండిపోవడమే మేలని ఆకాంక్షిస్తారు ఆయన. దీనిని బట్టి స్త్రీల పట్ల, కవయిత్రుల పట్ల, వారి అభిప్రాయ భావజాలం పట్ల రాజారాం గారి అభిప్రాయం ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఈ సంపుటంలో ప్రతి వ్యాసం ఒక గోరువెచ్చని జ్ఞాపకం. ఇందులో ఉదహరించిన కవిత్వ పాదాలు నిట్టూర్పుల నడుమ మచ్చికైన ఏకాంతాన్ని ఆగ్రాణించమంటాయి. భావోద్వేగాలని జయించాలనుకునే దశలో ఒంటరితనానికి బానిసవ్వకు అని గట్టిగా తట్టి లేపుతాయి. కవిత్వంలో మరిగే కవయిత్రుల అంతరంగాన్ని, విరిగిపోయిన పచ్చిపాల మనస్సుని, అనిర్వచనీయమైన ప్రణవనాదాన్ని, ఆత్మాశ్రయం లాంటి సంబంధ బాంధవ్యాలను ప్రశ్నించే వేళ ముడిపడిన గతాలను నెమరేసుకోమంటాయి. పౌగలింతల మధ్య పరాయీకరణ, మన ఆలోచనల్ని, మన జాడల్ని, మనలోని లోపాల్ని కవయిత్రుల కవితావాక్యాల ద్వారా పరామర్శ చేస్తూ మనల్ని ఆలోచింపచేస్తారు స్పష్టంగా వ్యాసకర్త. కొన్ని మార్లు చూపులు పగిలిన దిక్కులు కప్పే గుండె చప్పుడును వినమంటారు. ఎండిన ఆకుల మీద నడిచి వెళ్ళిన పాదముద్రల్ని చూడమంటారు. కణం కణం కోసుకుంటూ శరీరాన్ని అమ్ముకోవడానికి ఒక మనసున్న స్త్రీ ఘర్షణ పడే స్త్రీల గురించి కవిత రాసిన జ్యోతి గురించి రచయిత విశ్లేషించిన తీరు, అందులోని జీవన స్పర్శ మనల్ని తాకక మానదు. మీరు విన్నది నిజమే, మీరు విన్నది నిజమే. అవును, ఆమె రాత్రిని అమ్ముకుని రేపటిని కొనుక్కోమంటుంది. మీరు విన్నది నిజమే. అవును, ఆమె రాత్రిని అమ్ముకుని రేపటిని కొనుక్కోమంటుంది అని అన్నప్పుడు గుండెని పిండేసినట్లవుతుంది. జ్యోతి గారి ఈ కవిత మనల్ని మనస్సుకు తాకకుండా మానదు. కవికి హృదయం ఉండాలే గాని, సాటి మనిషికి హృదయం ఉండాలే గాని జీవితంలో కవితా వస్తువులకు కొదవలేదు కవులకు అంటారు ఆయన. నిజాన్ని నిర్భయంగా చెబుతారు, దానిని చాలా జాగ్రత్తగా ఆవిష్కరిస్తారు రాజారాం గారు. కవయిత్రి ఏ అంశాన్ని నిర్భయంగా చెబుతారో దానిని చాలా జాగ్రత్తగా పసిగట్టి మనల్ని గమనించమని పరోక్షంగా ఆయన తెలుపుతారు. కుప్పిలి పద్మ కవిత్వంలోని స్త్రీ హృదయాన్ని విజువలైజ్ చేస్తున్నప్పుడు ప్రేమకు కూడా ఒక ఋతువు ఉంటుందని అంటారు. ప్రేమకు కూడా ఒక ఋతువు ఉంటుందని అంటారు.
వచనమై తేలిపోకుండా వచనాన్ని కూడా రాయడం, ముక్తసరిగా దేన్నైనా చెప్పడం కూడా ఒక అనితర సాధ్యమైన కళే అని నిర్వచించినప్పుడు కవిత్వానికి సంబంధించిన మహత్తరమైన శక్తి ఏదో రాజారాం గారికి బాగా తెలుసు అనిపిస్తుంది మనకు. లేకపోతే సహజమైన ఆర్తిని, మానవత్వ పరిమళాల్ని విమర్శలో తీసుకొచ్చి ఎలా ప్రతిబింబించగలుగుతారాయన? కవిత్వానికే కాదు, విమర్శకు కూడా ఒక నిర్మాణ శిల్పం ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు? స్త్రీల గురించి తెలుసుకోవాలంటే యుగాలతో సంభాషణ జరపాలనే విషయం ఆయనకెలా తెలుస్తుంది? కాబట్టే శిథిలమైన ఆనవాళ్లని లోపలి స్వరంతో కవిత్వం చేసిన రేణుకా అయోలా ద్వారా జ్ఞప్తికి తెస్తారు. స్త్రీ చుట్టూ ఏదో తెలియని ఒంటరితనం ఉందనే బహిరంగ రహస్యాన్ని, అందులో అంతర్లీనంగా దాగిన అంతఃసూత్రాన్ని పుట్ల హేమలత గారి కవిత్వం ద్వారా తేటతెల్లం చేస్తారు. దీనికి ప్రధాన కారణం ఆయన స్వతహాగా కవి కావడం, అలాగే పరిపాలనా దక్షుడు కావటం, అధ్యాపకత్వం నిర్వహించడంతోనే ఆ హృదయాన్ని ఆయన పట్టుకోగలిగారు. రాజారాం గారి కవిత్వం, రాజారాం గారు కవిత్వాన్ని పరామర్శ చేయరు. అదేదో కేవలం ఆయన పరామర్శ చేస్తారేమో అని అనుకుంటారేమో. ఆయన విమర్శ తీరు కవయిత్రులలోని జీవితం పట్ల, వారి కవిత్వంపై ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని కలిగిస్తుంది. మనం కొన్ని వ్యాసాలు చదివినప్పుడు కేవలం పైన ఉండేటువంటి పరామర్శ అనుకుంటాం. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఆయన విమర్శనా తీరు కవయిత్రులలో ఒక జీవితం పట్ల ఆకాంక్షని, ఆశని, భరోసాని, ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగిస్తుంది. 32 మంది కవయిత్రుల కవితాంతరంగంలో కొండేపూడి నిర్మల, శిలాలోలిత, జూపాక సుభద్ర, షాజహానా, పుట్ల హేమలత, మెర్సీ మార్గరెట్ వంటి చేయి తిరిగిన కవయిత్రుల కవిత్వ విశ్లేషణతో పాటు స్వాతి సాయి, దేవులపల్లి వాణి, వారిజ, లక్ష్మీ రాధిక, వెల్లంకి గీత వంటి వర్తమాన కవితా వికాసకులు ఉన్నారు. సాలబంజిక లాంటి ఎన్నో కథలకు ఊపిరిపోసి ప్రాంగణంగా మారి కవితా ప్రక్రియలో కడిగిపెట్టిన కుప్పిలి పద్మ లాంటి ప్రసిద్ధ కథకులు ఉన్నారు. రేణుకా అయోలా లాంటి కవయిత్రులు కనిపిస్తారు. వీళ్ళందరి కవిత్వాన్ని వీక్షించిన, కొత్తవారి గురించి సంవీక్షణ చేసిన, 4 పడికట్టు పదాల బరువుతో కాకుండా బాధ్యతాయుతంగా చర్చించిన విధానం సమకాలీన సందర్భాన్ని, సామాజిక నేపథ్యాన్ని, జనజీవన సంఘర్షణని, మానవ సంబంధాల సమ్మోహన పరిమళాల్ని విశ్లేషించిన పద్ధతి ఈ వ్యాస సంకలనానికి ఒక అదనపు గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఆందోళనలు, ఘర్షణలు, సంసారపు దీపస్థాయిలో కూరుకుపోయిన స్త్రీల అభిప్రాయాలని గట్టిగా గుర్తించి మనస్సును మెలిపెట్టే ప్రలోభాలు, ఊహాతీత ఉదయాల మధ్య నిస్సందేహంగా దమ్మున్నంత వరకు దుమ్ము లేపుకుంటూ వెళ్ళాలని సూచించే వైనం, అంతేకాకుండా ఆశయాలకు తన ప్రేమ ఎప్పటికీ అడ్డు కాదని, ప్రేమతరమైంది మారేది లేకపోవచ్చు కానీ ప్రేమే జీవితం కాదుగా అంటూ సుతిమెత్తగా ప్రశ్నిస్తూ, మందలిస్తూ జీవితానికి ఒక అర్థం, గుర్తింపు ఉన్నాయని నిర్వచనం ఇస్తారు. అర్థాంతరంగా ఏ జీవితం ముగిసిపోకుండా తన విమర్శలో ప్రోది చేస్తారు. ఈ సంపుటంలో వ్యాసకర్త ఒక కర్తవ్యాన్ని కూడా బోధిస్తారు. గొప్ప జీవితం ముందుందని ఆశాభావాన్ని ప్రకటిస్తారు. శైలజ బండారి, మిత్రబిందు, అరుణ, జూపాక సుభద్ర,
సుభాషిణి తోట, యామిని కోఠే, శ్యామల, పాలకుర్తి జ్యోతి వంటి కవయిత్రుల కవిత్వం మీద రాసిన వ్యాసాలు నిర్మాణపరంగా రాజారాం గారి విమర్శనా నైపుణ్యాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తున్నాయి. నిజానికి చెప్పుకోవాలి అని అంటే ఇందులో ప్రధానంగా వాణి దేవులపల్లి అనేవారి కవిత్వం, అలాగే సుభాషిణి తోట వారి ఒక చిన్న ఖండిక మీకు ఉదాహరణగా చూపడానికి ప్రయత్నం చేస్తాను. వంటింట్లో ముచ్చబోయిన కలల మూకట్లో నూనెని కాగబెడుతూ కాగిపోయిన గతాన్ని నెమరేసుకోవడమే, పడకింట్లో పక్కదిండ్లు సర్దుతూ తలగడకు నాకు ఒక పోలిక, ఇద్దరం మెత్తగానే ఉంటాం, గట్టి పడితే పనికి రానని పక్కన పడేస్తారు, దాని దేహాన్ని నా మనస్సును కూడా. వంటింట్లో ముచ్చపోయిన కలల మూకుట్లో నూనెని కాగబెడుతూ కాగిపోయిన గతాన్ని నెమరేసుకోవడమే, పడకింట్లో పక్కదిండ్ల సర్దుతూ తలగడకు నాకు ఒక పోలిక, ఇద్దరం మెత్తగానే ఉంటాం, గట్టి పడితే పనికి రానని పక్కన పడేస్తారు, దాని దేహాన్ని నా మనస్సును కూడా అని వంటింటికే పరిమితమైపోయిన స్త్రీ జరిగిపోయిన గతాన్ని నెమరి వేసుకోవడం తప్ప మరొక్కటి లేదని విమర్శకు పెడితే, సమాజంలో ఉన్న మనస్తత్వాన్ని ఆ కవిత్వంలో అద్దం పడితే రాజారాం గారు దాని విశ్లేషణని మానవీయంగా చూడమని, ఎప్పటికైనా పురుషాహంకారం విచ్చలవిడి తనాన్ని తీవ్రవాది అవ్వాలనేటువంటి ఆకలి చూపుల్ని లాంటి వాటిని ఆయన ఏ కించిత్ పక్షపాతం లేకుండా విమర్శలో విశ్లేషించటం గొప్ప వ్యక్తిత్వం అనిపిస్తుంది. అంతేకాదు, వీరి విమర్శని లేదా వీరు కవిత్వ సంపుటాలను విశ్లేషించిన తీరును 3 రకాలుగా విభజించుకోవడానికి అవకాశం ఉంది. ప్రేయసి ప్రియుల ప్రణయగాఢతని తెలిపే భావకవిత్వం వంటి నేపథ్యం గల వ్యాసాలు ఒకటో రకంగా అనుకుంటే, సామాజిక జీవితం పట్ల ఆశావాదం వ్యక్తం చేసిన బాధ్యతని గుర్తు చేసేటువంటి వ్యాసాలు రెండవ రకం. వైయక్తిక అనుభూతుల్ని సాక్షాత్కరింపచేసిన వ్యాసాలు మూడవ దశలో కనిపిస్తాయి. ఈ వ్యాస సంకలనంలో ఈ 3 భాగాలు మనం జాగ్రత్తగా గమనిస్తే కవిత్వంలో కవయిత్రులు సృష్టించినటువంటి స్పష్టత, నిర్దిష్టత, దిక్సూచి ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని రాజారాం గారు చాలా జాగ్రత్తగా పట్టుకోవటం జరిగింది. కవిత్వానికి స్పష్టమైన నిర్దిష్టమైన దిక్సూచి ఒకటి ఉంటుంది, అలాగే విమర్శకు కూడా ఒక స్పష్టమైన ఆశయం, నిర్దిష్టమైన అన్వేషణ వస్తువుని ఆశ్రయించి ఉంటుంది అంటారు. వస్తువులోని అంతర్లోకాల యుద్ధారావం పసిగట్టలేనప్పుడు, వస్తువులోని అవ్యవస్థతో తలపడనప్పుడు, విమర్శలో నిజాయితీ కొరవడి 2 పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షించడం కనిపిస్తుంది. అంటే 2 పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షిస్తున్న వైనాన్ని ఈయన చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఆ సందర్భంలో ఖచ్చితంగా గుర్తించలేని దౌర్బల్యమేదో దాపరిస్తూ ఉంటుంది. కవిత్వంలో ఆశయానికి ఆచరణకి మధ్య ఉండే సంఘర్షణ ఉన్నట్లే విమర్శలో కూడా ఉంటుందని కవయిత్రుల కవితాంతరంగంలో ఆయన రుజువు చేశారు. ఏదైతే జాగ్రత్తగా ఏ విషయం మీదైతే కవయిత్రులు చెప్తున్నారో వారి మనోభావాలు ఏంటో చాలా జాగ్రత్తగా పట్టుకున్నటువంటి సహృదయ విమర్శకులు రాజారాం గారు. వస్తువులోని ప్రభావాన్ని విమర్శ అన్వయించుకోగలిగినప్పుడు భౌతిక పరిస్థితుల తీవ్రత ఏంటో సులభంగా అర్థమైపోతుంటుంది. సమాజంలోని వేర్వేరు ఒత్తిళ్ల నుండి కవులు ఎట్లా తప్పించుకోలేరో
విమర్శకులు కూడా తప్పించుకోలేరని నిస్సందేహంగా నిరూపించిన వ్యాసాల సంపుటం కవయిత్రుల కవితాంతరంగం. ఇందులో కలలన్నీ కరిగి కన్నీరయ్యాక పాణిగ్రహణం అంటే నువ్వు నాకు పట్టిన గ్రహణం అని అర్థమయ్యాక ఇప్పుడు నా ఎలిజీ నేనే రాసుకుంటున్నా అంటారు హేమలత గారు. కలలన్నీ కరిగి కన్నీరయ్యాక పాణిగ్రహణం అంటే నువ్వు నాకు పట్టిన గ్రహణం అని అర్థమయ్యాక ఇప్పుడు నా ఎలిజీ నేనే రాసుకుంటున్నా. ట్రోజాన్ హార్స్ అనే కవితలో హేమలత గారు అంటారు. ఈమె హార్డ్వేర్, సాఫ్ట్వేర్, హ్యాంగ్ వంటి కంప్యూటర్ పదజాలాన్ని ప్రయోగించి పురుషాహంకారంపై వైవాహిక వ్యవస్థని, వికృత రూపాల్ని చిత్రిస్తే రాజారాం గారు స్త్రీల మనస్సు తెరల్ని ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా, అనుకోకుండా జీవితంలోని అలజడిని, ఆడపిల్లల జీవితంలోని చీకటిని, ఆడపిల్లల జీవితంలో గల శూన్యతను మారడానికి, రూపుమాపడానికి గల కారణాలు అన్వేషించాల్సి ఉంటుందని వ్యాఖ్యానిస్తారు. నిన్నటి దాకా అణచివేయబడ్డాను, నిన్నటి దాకా అణచివేయబడ్డాను, ఇవాళ నేను అంతర్జాతీయమయ్యాను అని కవయిత్రి అన్నప్పుడు భేషజాన్ని తావివ్వకుండా తరతరాలుగా అణచివేతకు గురైన స్త్రీల జీవితాన్ని, ఉద్యమాల ప్రభావంతో స్త్రీలు చైతన్యవంతంగా మారిన క్రమాన్ని కొత్తగా ఆవిష్కరిస్తారు అందులో. ఇదే విధంగా మరో కవితలో కూడా తన శ్వాసను ఒంటి నిండా అత్తరులా పూసుకొని జీవిస్తున్నాను, తన శ్వాసను ఒంటి నిండా అత్తరులా పూసుకొని జీవిస్తున్నాను, నా భూమి మీద ప్రేమలా నీ మీద ప్రేమను మర్చిపోలేకపోతున్నాను, నా నేల మీది మట్టి గంధాన్ని రాసుకున్న క్షణాన్ని ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది, నా దేహం నిండా ప్రవహిస్తున్నది రక్తం కాదు, నా ప్రాంతపు ఊపిరిలే అని నువ్విప్పుడు నా భూమివి అని శీర్షిక కవితలో షాజహానా వాపోతారు. అలాగే మరొక కవితలో కూడా రేణుకా గారు గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ ఆనవాళ్లు మిగులుస్తుంది, గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ ఆనవాళ్లు మిగులుస్తుంది, ఏ గాలి జ్ఞాపకానికో మళ్ళీ చెలరేగి, ఏ గాలి జ్ఞాపకానికో మళ్ళీ చెలరేగుతుంది, నిప్పు రవ్వ వచ్చి పడ్డట్టు గాయం రేగుతుంది, పొరలు విప్పుకొని నిద్ర జడలు విదుల్చుకొని నాట్యం చేస్తుంది. ఈ వాక్యాల్లోని భావచిత్రం రేగిన గాయపు తీవ్రతని గుర్తు చేస్తే పాత గాయం అయిన చోటే మళ్ళీ గాయం కావడం సహజాతి సహజంగా జరుగుతుంటుంది, ఆ గాయాన్ని మాననీయవు అని అందులో ఉండేటువంటి ధ్వనిని బయటపెడతారు రాజారాం గారు. పుస్తక సమీక్షనే గ్రంథ విమర్శ అనుకుంటున్న దశలో పుస్తక సమీక్ష వేరు, గ్రంథ విమర్శ వేరు అని విడమర్చి తీర్చిదిద్దిన వ్యాస సంకలనం ఈ కవయిత్రుల కవితాంతరంగం. విమర్శకుడి బాధ్యతని మరింత గుర్తు చేసిన వ్యాస సంకలనం కూడా ఇది. కొత్తగా రాస్తున్న వారి కళాలకు బలమైన గళం రాజారాం గారు. దానికి చెరిగిపోని సాక్ష్యం ఈ వ్యాస సంపుటం. వీరు కవిత్వాన్ని కమ్యూనికేట్ చేయడంలో ఇవాళ ఒక పెద్ద దిక్కు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరి చేతి చలువతో రాణించి వెలుగు చూసిన కవయిత్రులు, కవులు ఎంతో మంది ఉన్నారు. ఇలా చెప్పడం కూడా అతిశయోక్తి కాదేమో. విషయాన్ని విడమర్చి చెప్పడం,
అనుభూతి చెందిన కవిత్వ పాదాలలో దాగిన అంతరార్థాలను బయటపెట్టి మేల్ డామినేషన్ ఉన్న వాతావరణంలో పూర్తిగా కవిత్రుల కవిత్వాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని వ్యాస సంకలనాన్ని తీసుకురావడం, అందులోనూ తన ఇష్టాయిష్టాల్ని ఆయా కవయిత్రుల కవిత్వంపై రుద్దకుండా వారి వారి అభిమతాల్ని అభిప్రాయాల్ని గౌరవిస్తూనే బాధ్యతాయుతంగా ఆత్మీయంగా ఆయా కవయిత్రుల కవితా సంపుటాలను పరిశీలించి విశ్లేషించి అవసరమైన పరిధిలో సూచనలు సలహాలు అందిస్తూనే మూల కవితా సౌందర్యానికి ఏమాత్రం చెడనీయకుండా గాయపడిన స్త్రీ హృదయాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించడం అంత సులభమైన పనేమీ కాదు. ఆ పనిని చాలా జాగ్రత్తగా బలంగా నిర్వహించారు రాజారాం గారు. ఇలా ఆవిష్కరించేటువంటి సందర్భంలో ఈ పని ఈ వ్యాస సంకలనంలో సంపూర్ణంగా నిర్వహించడమే కాదు, నిర్వహించడానికి అనేకమైనటువంటి నిబంధనలు కూడా ఏర్పాటు చేసుకుని కవయిత్రుల్ని అద్భుతంగా ప్రోత్సహించిన దాఖలా ఉంది. సంకలనంలోని వ్యాసాలలో ఎక్కడా మేల్ టచ్ లేకుండా కవయిత్రుల హృదయ స్పందనని ఆవిష్కరించడంతో పాటు వారి భావాలని గౌరవిస్తూ అక్కర చేర్చుకొని పరామర్శ చేయడం, ముఖ్యంగా భావకవిత్వం లాంటి పదలాలిత్యాన్ని, అనుభూతి గాఢతని, మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి వీరు ప్రయత్నించిన పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. విమర్శకులకు రాయలసీమ పుట్టినిల్లు. గట్టి గింజల వంటి బలమైనటువంటి విమర్శకులు రాయలసీమ నుండే వచ్చారు. ఆ కోవలో మరో బలమైన విమర్శకులు రాజారాం గారు. వీరి విమర్శా కోణం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందర్భానుగుణంగా ఒక నిర్దిష్ట సమయానుకూలంగా ఆకురాయితో మెరుగు పెట్టుకున్న పద్ధతిలో జీవితపు వెలుగుల్ని చీకటిని వేరుపరుస్తూ వీరి విమర్శ వెళ్తూ ఉంటుంది. కవిత్వంలోని అన్వయ సంబంధంతో వీరి భావజాలం బలంగా ముడిపడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ అగర్తలు కట్టేసుకున్న నీ హృదయంలో ప్రతి నరాన శీతల వీచికనై ఓ మోహపు దైత్యంతో లీనమవ్వాలని ఉంది. ఎక్కడికక్కడ అగర్తలు కట్టేసుకున్న నీ హృదయంలో ప్రతి నరాన శీతల వీచికనై ఓ మోహపు ద్వైత్వంలో లీనమవ్వాలని ఉంది. నీ క్షణపు దాహాల భారాన్ని మోస్తూ అన్నప్పుడు కవయిత్రి స్వాతి గారి ఊహఛాయల్ని జాగ్రత్తగా పట్టుకొని సామాజిక సమస్యలపై అభిప్రాయాన్ని నిక్షేపం చేస్తారు ఆయన. మరో చోట కొందరిని కీర్తి బంగారు కిరీటమై అందరిలోంచి ఒక్కడిగా నిలబెట్టి అందరి నుండి అపరిచితుడిగా లాక్కెళ్తుంది. అసూయ డేగలా వెన్నాడితే కీర్తి రాయిలా బరువై శత్రువులా మారుతుంది. మళ్ళీ నీలో నువ్వు నీ కోసం వెతుక్కునేదాకా కీర్తి వెంటాడుతూనే నిన్ను సంహరిస్తుంది అని కీర్తిదాహం ఆత్మవిశ్వాసపు సంకేతానికి నిలిచే బదులు పతనానికి ఎట్లా గురవుతుందో రాజారాం గారు ఈ కవితని వ్యాఖ్యానిస్తారు. మరో చోట వారిజా గారి కవిత్వంలో గమనిస్తే ఒక్కోసారి ఒక్కో రాత్రి నిప్పులతో స్నానం చేస్తున్నట్లు, ఒంటి నిండా గాయపు గాయాలతో, ఒంటి నిండా రక్తపు గాయాలతో భగభగ మండినట్లు, చీకటి తుప్పటి ముఖానికి కప్పేసి ఊపిరాడనట్లు నా చేతుల్ని దుప్పటి ముఖానికి కప్పేసి ఊపిరాడినట్లు నా చేతుల్ని, నా కాళ్ళని, నా శరీరాన్ని ఎవరో కట్టేసినట్లు, మంచి ఎండలో గులకరాళ్ల పైన పడుకోబెట్టినట్లు, నా పైన ఎవరెవరో నడిచిపోయినట్లు, ఎత్తైన కొండలపై నుంచి జారి పడిపోయినట్లు శరీరం రాత్రంతా తుల్లిపడి లేస్తూనే ఉంది.
కనురెప్పలు తెరవలేక నలిగిపోయే చిత్రమైన బాధ అని యాంత్రికంగా ఒంటరిగా ఉండేటువంటి అపరిచితుల్లాగా జీవిస్తున్న జీవితాన్ని, దుఃఖపు బాధనంతా నిప్పులతో స్నానం చేసే దృశ్యం మొదలు నుంచి ఎండలో గులకరాళ్లపై పడుకునే దృశ్యం వరకు చాలా బాధగా తీవ్రంగా వ్యక్తం చేసిన ఆ కవితని రాజారాం గారు చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ మనిషి ఒంటరిగా మనుగడ సాగించడంలో ఉండేటువంటి క్లేశత ఏంటో ఆ కవితలో ఆయన సంపుటంలో వ్యక్తం చేస్తారు. కవిత్వం రాయడం వేరు, కవిత్వం చదవడం వేరు, చదివి ఆనందించడం వేరు. చదివి మూలాలలోని ధ్వనిని, దాని అంతరంగంలోని దినుస్సును పట్టుకొని ఆ దినుసులోని సారాన్ని, దాన్ని ఔన్నత్యాన్ని అందించడం చాలా కష్టం. అట్లాంటి పనిని కవయిత్రుల కవితాంతరంగంలో చాలా జాగ్రత్తగా పొందుపరిచారు రాజారాం గారు. అందువల్లే కవిత్వంలోని అంతరార్థాలను పుష్కలంగా పట్టుకుని కవయిత్రుల కవిత్వంలోని అన్ని కోణాల్ని వెల్లడించగలిగారు, వెల్లడించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. సామాజిక సంఘర్షణని, సమకాలీన సందర్భాన్ని, వారి భావజాలాన్ని చెప్పకనే పాఠకులకు తెలిసేలా చేయగలిగిన విమర్శ వీరిది. కవిత్వ సారాన్ని అందించడమే కాదు, కవయిత్రులలోని మనోభావాలని, అలాగే వారి మీద గల ప్రభావాలని, జీవన సందర్భాల్ని గుర్తింపచేసేలా, అందులోని లోతులని తెలుసుకునేలా మనకు మనమే గుర్తించేటట్టుగా పాఠకులకు అవకాశం కల్పిస్తారు రాజారాం గారు. వీరి విమర్శలో దండన కంటే ప్రోత్సహించి 4 అడుగులు వేసేలా భద్రత కల్పించే విమర్శ వీరిది. తద్భావం వల్ల కవయిత్రులకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, వారిలో రీడబిలిటీని పెంచి, దాని నుండి కాన్ఫిడెంట్ని పెంచి, ఆపై ఎబిలిటీని ఆవిష్కరించే నైజం రాజారాంలో మెండుగా ఉంది. అందువల్లే వీరి విమర్శలో విభాజ్య ఖండన ఉండదు. ఎక్కడా ఎవ్వరిని, ఏ కవయిత్రిని కూడా గాయపరిచే దాఖలాలు, సూటిగా అనేటువంటి మాటలు కానీ ఏవీ ఉండవు. చాలా జాగ్రత్తగా ఆయన ప్రోత్సహిస్తారు. అందుకే కవయిత్రులకు మంచి స్వేచ్ఛ ఇచ్చి, వాళ్ళల్లో బాగా చదివేటట్లు చేసి, ఆ తర్వాత వాళ్ళల్లో ఉండేటువంటి ప్రతిభని రాబట్టడానికి అవకాశం కల్పిస్తారు వారి విమర్శలో రాజారాం గారు. కవయిత్రులలో వ్యక్తమైన భావాల్ని విశ్లేషించి గుర్తించదగ్గ అంశాల్ని బహిర్గతం చేయడం వరకే ఆగిపోరు. ఏ ఏ అంశాల్ని మరింత బలంగా రాస్తే బాగుంటుందో ఆయన విమర్శలో చాలా సులభతరమైనటువంటి మాటలతో ప్రోత్సహిస్తున్నట్లుగా రాస్తారు. అందువల్లనే ఏ వ్యాసానికి ఆ వ్యాసం తాజాగా కనిపిస్తుంది, పాఠకుడికి చదివించేలా చేస్తాయి. అంతేకాదు, కవయిత్రుల కవిత్వ పరామర్శని ఒక చోటికి తెచ్చి పుస్తకంగా ముద్రించడం నిజానికి గొప్ప విషయం. ఇది భావితర పరిశోధకులకు చక్కగా ఉపయోగమవుతుందని నా వ్యక్తిగత అభిప్రాయం. తెగిపడ్డ సీతాకుక చిలుకల రెక్కల చప్పుడిని, నందివర్ధనం పూల రూపాన్ని, పసుపు పచ్చని మొగలి రేకుల అంచుల గల ముళ్ళని, అవునన్నా కాదన్నా సాగిపోయే కాలం, ఆగి ఆగి కదిలే క్షణాల మధ్య అంతరంగాల తడిని తవ్విపోసి ఒక కొత్త భావ పరంపరకి తలుపులు తెరిచిన విమర్శ వీరిది. ఈ సంపుటి నిండా ఇలాంటి వ్యాసాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందులోనూ ఇక సెలవంటూ వెళ్ళిపోయావు, ఆత్మీయత నీ ప్రపంచమయ్యే వేళ, నువ్వు ఆలిగా అమ్మగా మారాలని ఒక మధుర స్వప్నంలా విరబోయక ముందే ఈ మాటలు మరణించిన చెల్లి కూర్చే అన్నట్లు అనిపిస్తూ, ఆలిగా అమ్మగా
విషయాన్ని ధ్వనింపచేస్తూ ఇంకొక మాట అంటారు. కవిత్వంలో నా ఆలోచనల అక్షరాలు ఆద్యంతాలకు పరుగులు తీస్తూ, నా ఆదర్శ దీపాలు ముసిరిన చీకట్లను తరిమేస్తూ, నా ఆలోచన అక్షరంగా మారుతూ, నా మదిగోడకు వేలాడే ప్రతి కవిత నా మనసు పుస్తకానికి ముఖ చిత్రం. అచ్చుగుద్దినట్లుగా నా ప్రతిబింబం పోతపోసిన నా అంతరంగం. ఇలా రాసినటువంటి కవితల్లో చదువరుల ముందుంచిన శైలజ గారు రాసిన ఈ కవితని ఒక అనుభూతి అంచుదాకా తీసుకెళ్తే, అందులో వెలుగు రేకుల్ని, పుప్పొడి రేణువుల్ని, దీపాల వెచ్చదనాన్ని ఆయన వెలికి తీస్తూ, చిన్న నిప్పు కణిక కావచ్చు, భవిష్యత్తులో రేపటి వేకువ అవుతుంది అని ఆ కవితకు ఆయన వ్యాఖ్యానం పలుకుతారు. ఇలాగా చిన్న చిన్న మాటలని కవయిత్రులు రాసినటువంటి ఆ పదాలకు గొప్ప అర్థమిస్తూ, అందులో గొప్ప అర్థాన్ని బయటికి తీసి ఆ కవయిత్రుల్ని ప్రోత్సహించటం నిజంగా ఇది గొప్ప విషయం. సాధారణంగా చాలా మంది విమర్శకులు దాడి చేసేటట్టుగా కవి విమర్శ రాస్తుంటారు. అలాగా ఉండదు. రాజారాం గారి విమర్శ భుజాన్ని తట్టినట్టుగా, ఒక భరోసాని కల్పించినట్టుగా వీరి విమర్శ ఉంటుంది. అందుకే మిగతా విమర్శకుల విమర్శా పద్ధతికి, రాజారాం గారి విమర్శా పద్ధతికి పూర్తి భిన్నమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి కనిపిస్తుంది రాజారాం గారి విమర్శలో. వ్యక్తిగతంగా తన సామాజిక విధించిన పరిమితుల్ని ఆయన ఏ రోజు దాటరు. అంతేకాదు, నిత్య జీవితంలో ప్రగతివాదిగా, హేతువాదిగా ఎలా అయితే బతుకుతారో, విమర్శలో కూడా ఆయన అలాగే జీవించటం కనిపిస్తుంది. మరి ఇలాంటి విమర్శ దృక్పథాన్ని, విమర్శా పద్ధతిని పొందుపరిచి రాయలసీమలో ఒక ప్రత్యేకమైనటువంటి విమర్శకుడిగా రాజారాం గారు వెలుగొందుతారని, వారి నుంచి మరిన్ని గొప్ప పుస్తకాలు రావాలని మనసారా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి వందనాలు తెలుపుకుంటూ, కవయిత్రుల కవితాంతరంగం వెలికి తీయటానికి, అందులో ఉండేటువంటి గొప్పతనాన్ని నాకు తెలుపుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి అరసం పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, మిత్రులారా, నమస్తే షమీవుల్లా గారు. చాలా నమస్తే సార్. చక్కటి చాలా చాలా చక్కటి ప్రసంగం. మీరు చాలా ప్రిపేర్డ్ గా, చాలా సరళంగా, సులభంగా అర్థమయ్యేలాగా, తరువాత విమర్శకుని యొక్క దృక్పథాన్ని కేవలం రచనల మీద దాడి కాకుండా వారి మీద ఒక ప్రోత్సాహకరమైనటువంటి దృష్టితో ఆయన వారి కవిత్వాన్ని ఎలా చూశారు, వారి అంతరంగం, వారి మనోభావాల్ని, వారి ఆలోచనల్ని ఏ విధంగా వారి వారి కవిత్వం ద్వారా వ్యక్తీకరించారు అనేటటువంటి విషయాల్ని ఆ తరం ఈ తరం అందరి రచయితల్ని పేర్కొంటూ వారి కొన్ని వాక్యాలను, కవిత్వంలోని అంశాలను చక్కగా మీరు పరిచయం చేసిన విధానం చాలా బాగుంది. అదేవిధంగా రచయిత రాజారాం గారి గురించి కూడా మీరు, వారు ఒక విమర్శకుడిగా వారి వైఖరి గురించి కూడా చాలా చక్కగా మీరు సహృదయంతో వ్యక్తీకరణ చేశారు. చాలా సంతోషం, అభినందనలు. సరే, రాజారాం గారు, సార్ నమస్కారం. నమస్తే. మీరు ఏదైనా యాడ్ చేస్తారా?
మీ స్పందన. ఆ, నా కవయిత్రుల కవితాంతరంగం అనేటువంటి గ్రంథం మీద ఒక అంతర్జాల సదస్సులో ఒక అంశంగా చేసి ప్రసంగం ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా అరసం వారికి, నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కవి సంగమం అనేటువంటి ఫేస్బుక్ అందులో రాసినటువంటి కాలమ్సే కవితాంతరంగం అనే పేరుతో ప్రచురణ చేశారు. ఈ కవితాంతరంగాన్ని విశ్లేషించినటువంటి డాక్టర్ షమీవుల్లా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షమీవుల్లా గారు చెప్పినటువంటి అంశాలు ఏకీభవిస్తూనే ఆయన ఇంకా కొంచెం ఎక్కువ అతిశయోక్తిగా చెప్పినట్టున్నాడు. నేను ఆ కవయిత్రుల కవిత్వాన్ని చదివినప్పుడు నా హృదయం ఎట్లా స్పందించిందో ఆ స్పందనకు ఇచ్చిన అక్షర రూపమే ఈ వ్యాసాలు. అయితే నేను దీన్ని ప్రధానంగా విమర్శనో లేకపోతే ఆ పరామర్శనో నేను అనుకోను. నేను ఏమనుకుంటున్నానో ఆ కవిత్వం గురించి ఒక పాఠకుడి ప్రతిక్రియలాగా ఈ వ్యాసాలు రాయడం జరిగింది. మరి ఈ అంశాన్ని ఆ మాట్లాడినటువంటి షమీవుల్లాకు, ఏర్పాటు చేసినటువంటి అరసం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. సార్, ఈ సబ్జెక్టు పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకున్నా అడగవచ్చు. 10 నిమిషాలు మనకి సమయం ఉంది. ఓకే, ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు.